నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ ఇప్పటి వరకు ఉన్న 1 లక్ష క్యాప్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తొలగిస్తూ నిన్నటి నుంచి మెజారిటీ ట్రాన్సాక్షన్ సంబంధించి ఒక ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు చేయొచ్చు, అలాగే రోజు మొత్తంలో 10 లక్షల వరకు కూడా డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి అనుమతించింది. అయితే 1-to-1 పర్సనల్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ మాత్రం కేవలం ₹1,00,000 పరిమితిని అలాగే కొనసాగిస్తుంది. జ్యువెలరీ, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్కి సంబంధించి రోజు మొత్తంలో 6 లక్షల వరకు మాత్రమే క్యాప్ పెట్టారు. అయితే కీలకంగా విద్యా ఆరోగ్యాన్ని కూడా ఇందులో పెట్టారు. కాలేజీ ఫీజులు, అలాగే హాస్పిటల్ బిల్లులు ఇప్పటి వరకు 1,00,000 రోజుకి చెల్లించాల్సిన దాన్ని ఇప్పుడు 5 లక్షల వరకు ఒకేసారి ట్రాన్సాక్షన్ చేయొచ్చు. రోజు మొత్తంలో 10 లక్షల ఆ రకంగా ట్రాన్సాక్షన్ చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. వాటితో పాటుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ట్రావెల్ బుకింగ్, ఫ్లైట్ టికెట్స్, హోటలు, ఇలాంటివన్నీ కూడా ఈఎంఐ పేమెంట్స్, లోన్ పేమెంట్స్, వీటికి సంబంధించి ఇప్పటిదాకా 1,00,000 ఉన్న క్యాప్ని 5 లక్షలు ఒకేసారి చేయడానికి, అలాగే రోజు మొత్తంలో 10 లక్షలు చేయడానికి వెసులుబాటు కల్పించారు. విద్యా ఆరోగ్యాన్ని ఇందులో చేర్చడం అంటే జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు అలాగే పాలక వర్గాలు పూర్తిగా విద్యా ఆరోగ్యం ఖరీదైపోయిందని అంగీకరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఒకేసారి 5 లక్షలు, అలాగే రోజు మొత్తంలో 10 లక్షలు అటు కాలేజీ ఫీజులు కానీ లేకపోతే హాస్పిటల్ బిల్లులు కానీ కట్టాల్సిన పరిస్థితి ప్రజలకు కల్పించామని చెప్పకనే చెప్తున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. దీని మీద బిగ్ డిబేట్ లెవెల్ చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు దిలీప్ ఆచార్య గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే బాజీ గారు, ప్రముఖ ఏపీ కాంగ్రెస్ నాయకులు, వారు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మణ్ గారు సీనియర్ అనలిస్ట్, వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో సత్యనారాయణ గారు బిజినెస్ అనలిస్ట్, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. హలో లక్ష్మణ్ గారు. నమస్తే. నమస్తే సార్. సార్ మీరు చూస్తూ ఉన్నారు, ఒకవైపు మనం ఏదో డిమానిటైజేషన్ జరిగిపోయింది, డబ్బులు పెద్ద నోట్లు రద్దు అయిపోతాయి, కరప్షన్ తగ్గిపోద్ది, బ్లాక్ మనీ అంతా బయటకు వచ్చుద్ది అన్నది జరిగి కూడా 10 ఏళ్ళు అవుతుంది. బహుశా నెక్స్ట్ ఇయర్కి అది 10 ఏళ్ళు పూర్తవుతుంది. 2016లో చేశారు. డబ్బు మార్కెట్లో వినియోగం ఏం తగ్గల, నోట్ల ముద్రణ అయితే ఏం తగ్గల. కానీ 90% ప్రజలు ఈ ఆన్లైన్ పేమెంట్స్కి, యూపీఐ పేమెంట్స్కి అయితే అలవాటు పడిపోయారు. ఆ కిరాణా కొట్లో ₹5 ఏదైనా కొనాలన్నా కూడా గూగుల్ పే చేయమంటావా, ఫోన్పే చేయమంటావా అనే పరిస్థితి. మళ్ళాగా ఎవరన్నా జోబులో 100-200 పెట్టుకొని ఏదైనా వాటర్ బాటిల్ కొందామంటే కూడా చిల్లర ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఇది వాస్తవం, జరుగుతున్న పరిస్థితి. అయితే ఇప్పటిదాకా రోజు మొత్తంలో 1 లక్ష వరకు మాత్రమే ఈ ఫోన్పే, గూగుల్ పే ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. కేంద్రం నిన్నటి నుంచి ఒకేసారి దాన్ని ఒక్క ట్రాన్సాక్షన్లో 5 లక్షలు చేయొచ్చు, అలాగే రోజు మొత్తంలో 10 లక్షల వరకు కూడా డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తుంది. దానిలో కళాశాల ఫీజులు, అలాగే హాస్పిటల్ బిల్లులు, వాటికి 10 లక్షల వరకు రోజు మొత్తంలో చేయడానికి వెసులుబాటు కల్పిస్తున్నారంటే ఏంటిది? సరే, మిగతా లోన్ పేమెంట్లు, ఈఎంఐలు, బిజినెస్కి అయితే అసలు లిమిట్ లేదు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి అయితే లిమిట్ లేదు, ఎంతైనా చేసుకోవచ్చు రోజు మొత్తంలో. ముందు అసలు విద్యా ఆరోగ్యాన్ని దీనిలో కలపటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? గారు, మీకు, ఇతర మిత్రులు, ప్రేక్షకులకు నమస్తే. యూపీఐ ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని పెంచడం అనేటువంటిది డిజిటలైజేషన్ భాగంగా ఒక సానుకూలమైనటువంటి నిర్ణయమే. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులు మొదలుకొని పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా ఈరోజు ఈ లావాదేవీలు గూగుల్ కానీ లేకపోతే ఫోన్పే, పేటిఎం, అన్ని పద్ధతులను వాడుకుంటున్నారు. సామాన్యుడు కూడా వాడుకుంటున్నారు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, మ్యారేజెస్ అప్పుడు, లేదా పండుగలప్పుడు బంగారం, ఇతర కొనుక్కోవడానికి కూడా మధ్యతరగతి ప్రజానీకం నగదు వెంట తీసుకెళ్లడానికంటే ఈ గూగుల్ పే ఇటువంటి ఉండడం వాళ్ళ సౌలభ్యంగా భావిస్తున్నారు, సెక్యూర్డ్ గా. సో అది ఆ విధంగా చూసినప్పుడు సానుకూలమైనటువంటిది. కానీ ఇంకొక విధంగా సామాజిక దృష్టితో మీరేవైతే లేవదీశారో, ఇప్పుడు విద్య, వైద్యం, వీటికి కూడా అందులో చేర్చి పెట్టడం జరిగింది. అంటే కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేటువంటిది ఇక్కడ చెప్పకనే చెబుతున్నది. మనం
ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్కి వెళితే ఇక లక్షల్లో పే చేసి రావాల్సిందే ఒకవేళ హాస్పిటలైజ్ అయితే. అవును. చెల్లించుకోలేనటువంటి వాళ్ళ ఇక అప్పులు ఏ విధంగా ఇదైపోతాయో మనం చూస్తున్నాం. ఎడ్యుకేషన్ కూడా అంతే. అసలు క్యాపిటేషన్ ఫీజు డొనేషన్ లేకుండా ఏ స్కూలు మామూలు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కూడా స్కూల్స్ లో ఈ రోజు లక్షల్లో కట్టాల్సిన పరిస్థితే ఉంటున్నది. సో ఇది ఒక రకంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది ప్రైవేటైజేషన్ నే. హెల్త్ ను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కి వెళ్ళినా, జిల్లా హెల్త్ హాస్పిటల్ కి వెళ్ళినా, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ చూస్తుంటే మెల్లిమెల్లిగా ప్రైవేటైజేషన్ వైపున నెట్టేస్తున్నారు. ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటేనే అక్కడికి వెళ్ళాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే, స్కిల్స్ లేకపోతే ఉద్యోగం దొరకదు. ఎంప్లాయ్మెంట్ లేకుండా అన్ఎంప్లాయిడ్ గా బతికిపోవాలి. ఇక జీవితం అంతా అంధకారమే. ఈ విధమైనటువంటి ఒక సైకాలజీ ఈరోజు పెరిగిపోయింది. అందువల్లనే మామూలు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా, లేబర్ లేకపోతే అసంఘటిత కార్మికులు కూడా వాళ్ళ అప్పు చేసో సప్పు చేసో ఈరోజు వాళ్ళ పిల్లలు తీసుకెళ్లి కార్పొరేట్ స్కూల్స్ లో చేర్పించేటువంటి పరిస్థితి. చిన్న జబ్బు వచ్చినా మామూలు హాస్పిటల్కి వెళ్లకుండా కార్పొరేట్ హాస్పిటల్కి వెళితేనే జబ్బులు నయమవుతాయి అనేటువంటి ఒక వాతావరణం వచ్చేసింది. అందువల్ల ఈ పేమెంట్స్ అనేటువంటిది ఇబ్బందికరంగా ఉన్నదని గవర్నమెంట్ భావించిందేమో. ఎందుకంటే ఆ సైకాలజీ వాళ్ళు కూడా తెలుసు కదా, అందుకని అనుమతించినట్టుగా మనం భావించవచ్చు. కానీ మనకి కాదు లక్ష్మణ్ గారు, మామూలుగా మనం చూస్తే ఈవెన్ మెడికల్లో ఎన్ఆర్ఐ సీట్లు తప్ప, ఎన్ఆర్ఐ కోటా అదేదో $5,000 ఎంత ఉంటుంది ఫీజు, నేను విన్నది 15 లక్షలు అట్లా కడతారు అఫీషియల్గానే అని. అది తప్ప ఇంజనీరింగ్ కానీ లేకపోతే వేరే ఏ ఇతర కోర్సులు కానీ స్కూల్ ఫీజులు కానీ ఎక్కడా కూడా అసలు 5 లక్షలే లేవు అఫీషియల్గా అయితే మనకు తెలిసి. స్కూల్ ఫీజులు మనం మ్యాక్సిమం వింటుంది 1,00,000 2 లక్షలు, ఇంకా కొన్ని మరీ ఇంటర్నేషనల్ స్కూల్స్ IB సిలబస్ అయితే 3-4 లక్షల దాకా వింటా ఉన్నాం. కానీ ఇప్పుడు దీన్ని ఇందులో చేర్చడం అంటే 5 లక్షలు ఒక ట్రాన్సాక్షన్కి, అలాగే 10 లక్షల దాకా పెట్టడం అంటే విద్యకు కూడా రోజు ఏదో ఒకసారి 10 లక్షలు కట్టాల్సిన పరిస్థితి విద్యలో ఎందుకు ఉన్నది నాకు అర్థం కావట్లేదు. అలాగే వైద్యంలో రోజు అంత కట్టేటువంటి వెసులుబాటే కానీ సంవత్సరంలో ఒకసారి కట్టినా అడ్మిషన్ తీసుకునేటప్పుడు హాస్టల్ ఫీజులు కానీ లేకపోతే ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్ లో ప్రైవేట్ కాలేజెస్ లో ఈరోజు ఆ విధంగా పేమెంట్స్ ఉంటాయి. అందువల్ల ఆ పరిమితిని అక్కడికి పెంచారంటే సంవత్సరంలో ఎప్పుడు ఒక్కరోజు వాడుకున్నా ఆ లిమిట్ పెంచడం వల్ల చెల్లించడానికి వాళ్ళకి సులభంగా ఉంటుందని బహుశా భావించి ఉండొచ్చు. ఇది మధ్యతరగతి వాళ్ళకి, న్యూ రిచ్ పీపుల్ కి ఉపయోగపడేటువంటిదే, సామాన్యుడికి ఉపయోగపడేటువంటిది కాదు. సామాన్యుడు ఎవడో అంత డబ్బులు గురించి అక్కడ పోయి చేరేది లేదు. ఇవాళ పెద్ద పెద్ద NIT కానీ లేకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి, IITలు ఇవన్నీ కూడా. వాటికి వెళ్ళి కట్టేటప్పుడు కూడా గవర్నమెంట్ కాదు కానీ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి వెళ్ళి లోన్లు తీసుకుంటున్నారు. 20 లక్షలు 30 లక్షలు తీసుకొని వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. కాలేజీ సీట్ వస్తే చాలు వాళ్ళు వెంటబడి బ్యాంకులు ఇస్తున్నాయి. ఇచ్చిన తర్వాత EMI కూడా అంత ఉండదు. నెలకేవో 4,000 5,000 6,000 కట్టుకునేటట్టుగా ఉంటుంది కానీ ప్రతిరోజు ₹1,00,000 కట్టే ఏ ఎడ్యుకేషన్ ఉండదు. కాకపోతే అడ్మిషన్ టైంలో బహుశా ఇది వెసులుబాటుగా ఉపయోగపడవచ్చునని. అంటే అడ్మిషన్ టైంలో కూడా చాలా హాస్పిటల్స్ లో కూడా. అవును, హాస్పిటల్లో కూడా సార్ మీరు అన్నట్టు ఏదైనా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషను ఇలాంటి అయితే తప్పితే రోజుకి 1,00,000 2 లక్షల కంటే ICUలో ఉన్నా కూడా బిల్లులు అయ్యే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద ఆపరేషన్లు ఒక్క రోజులో జరిగితే తప్పితే. బట్ వాటన్నిటికి కూడా ఇస్తున్నారంటే చాలా పెద్ద మొత్తంలో ప్రజలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. పెట్టేస్తుంది ప్రభుత్వం అనుకో. అవును, మీకు డబ్బులు సంపాదించుకోండి ఖర్చు పెట్టండి అనే మనస్తత్వాన్ని పెంచేస్తున్నది అండ్ స్పెండ్ అని కన్జ్యూమరిజం. అలాగే హాస్పిటల్స్ లో ఏంటంటే ఇప్పుడు దాన్ని చెప్పవచ్చు కూడా, కరప్షన్ తగ్గించడం కోసమే మేము ఇది అనుమతిస్తున్నాము. నగదు రూపంలో తీసుకెళ్లి ఇస్తే అకౌంట్ ఫార్ కాదు కదా. సో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ వల్ల అది హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ
జవాబుదారీతనం పెరుగుతుంది, ఓకే, వాళ్ళ ఆదాయం ఏంటో బయటపడుతుంది కదా అవును, అనే మాట కూడా చెప్పడానికి అవకాశం ఉంది. రైట్ సార్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతో సత్యనారాయణ గారు, బిజినెస్ అనలిస్ట్ సత్యనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్తే. సత్యనారాయణ గారు, అంటే ప్రభుత్వం ఈ లిమిట్ పెట్టడంలో, లిమిట్ పెంచడంలో 2-3 నాకు అర్థం కాల. ఒకటి, ఈ మిగతా అన్నిటికీ పేమెంట్స్, హోటలు, ఫ్లైట్ టికెట్స్, లేదంటే లోన్స్, ఈఎంఐలు కట్టుకోవటం, వీటన్నిటికీ ఇది పెట్టారు. సరే, హెల్త్ ఎడ్యుకేషన్కి ఆ స్థాయిలో ఉన్నాయని ప్రభుత్వాలు ఒప్పుకున్నట్టుగా కనపడుతుంది ఫీజులు. అదొకటి పక్క పెడితే, జ్యువెలరీకి యాక్చువల్ జ్యువెలరీ చాలా కాస్ట్లీ. ఒక సంవత్సరం జీవితకాలంలో ఒకసారి కొన్నా కూడా ఈ తులం ₹1,00,000 ఉంటున్న పరిస్థితి. అక్కడేమో రోజుకు 6 లక్షలే క్యాప్ పెట్టారు. అలాగే క్రెడిట్ కార్డ్ పేమెంట్స్కి మళ్ళా రోజు మొత్తంలో 6 లక్షలే క్యాప్ పెట్టారు. నార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వేరే అయినా కూడా వాటికేమో అన్లిమిటెడ్గా పెట్టిన పరిస్థితి. ఇక్కడ 2 ప్రశ్నలు సత్యనారాయణ గారు. కొన్ని 10 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి రోజుకి దేశం మొత్తంలో అని వింటా ఉన్నాం. ఒక్కొక్కసారి సర్వర్ల ప్రాబ్లం వస్తూ ఉంది. ఈ పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు చేసే వెసులుబాటు కల్పిస్తే చేస్తారు ప్రజలు. అవి స్ట్రక్ అయిపోతే ఏంటి పరిస్థితి? మనకు అసలే ఈ సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోతున్న ఇది కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వీటిని, సైబర్ సెక్యూరిటీని కానీ, లేకపోతే ట్రాన్సాక్షన్లో ఒక్కోసారి డిలే ఉంటుంది, 10-15 నిమిషాలు కూడా డిలే ఉంటుందని చాలామంది చెప్తున్నారు. ఈవెన్ మీరు గూగుల్ పే చేయగానే మీకు డిడక్ట్ అయిపోయినట్టు కనపడుతుంది, అవతల వాళ్ళకి క్రెడిట్ కావడానికి ఒక్కోసారి కొంత టైం యూజువల్గా తీసుకోవట్లేదు, కానీ కొన్ని కేసెస్లో తీసుకుంటుంది. సో ఈ సెక్యూరిటీ నామ్స్ని ప్రభుత్వం చూస్తూ ఉందా? ఇవన్నీ అకౌంట్ ఫర్ అవుతున్నట్టుగా మనం భావించవచ్చా? పన్నుల ఎగవేతదారులు, హాస్పిటల్, జ్యువెలరీ షాపుల కానీ, లేకపోతే ఇన్స్టిట్యూట్స్ కానీ నిజంగా అవి ప్రాపర్గా అకౌంట్ ఫర్ అవుతున్నాయా? ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఏమైతుందంటే, షేర్ మార్కెట్లో ఏదైతే ట్రాన్సాక్షన్స్ బాగా జరుగుతున్నాయో, ఇప్పుడు గోల్డ్ 1,14,000 ఇవాళ ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగిందో, ఇక్కడ ఈ పేమెంట్లు అంటే గూగుల్ పేలు, ఫోన్ పేలు ద్వారా మనకి కొంత అమౌంట్లే పోవటం, లిమిట్ తక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఓవరాల్ గా వేరే ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవాళ 15 నుంచి, నిన్న నుంచి ఇవి ఏదైతే అమల్లోకి వచ్చిందో, షేర్ మార్కెట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైక్ అంటే గోల్డ్ ఆల్ టైమ్ హైక్ వెళ్ళటం జరిగింది, యుఎస్ మార్కెట్ లో ఆల్ టైమ్ హైలోనే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ క్యాపిటల్ మార్కెట్ సంబంధించి అంతకుముందు 5 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షలు చేయడం జరిగింది. ఇవి 2 సార్లుగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా అవేర్నెస్ రావడం జరిగింది. ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా 5 లక్షల నుంచి 10 లక్షలు చేయడం జరిగింది. ఇక ఈ గవర్నమెంట్ కి సంబంధించి ఏవైతున్నాయో 5 లక్షల నుంచి అవి 10 లక్షలు, ట్రావెల్ కి సంబంధించి కూడా 5 లక్షల నుంచి 10 లక్షలు, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ మాత్రం 5 లక్షల నుంచి 6 లక్షల వరకే జరిగింది. ఇక తర్వాత కలెక్షన్స్ వరకు 5 లక్షల నుంచి 10 లక్షలు జరిగింది. మీరు అన్నట్టు జ్యువెలరీ, అంతకుముందు జ్యువెలరీ 2 లక్షలు ఉండేది, ఇప్పుడు 6 లక్షలు పెంచారు. అంటే 2 లక్షల వరకు లిమిట్ తోటి మన వాళ్ళు పేమెంట్ చేసి 2-3 అకౌంట్ల నుంచి కానీ ఏదైనా పేమెంట్ చేయడం జరిగేది అప్పటికి. ఇప్పుడు ఏంటిది, మీరు అన్నట్టు ఈ గోల్డ్ ఆల్ టైమ్ హైక్ రావటం, అవేర్నెస్ పెరగటం, అందరూ ఎవరైతే కెపాసిటీ అంటే కొనుగోలు శక్తి పెరిగింది, అందరికి సేవింగ్స్ పెరిగినాయి. ఆడపిల్లలు, మగపిల్లలు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్యాకేజీలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. అందుకని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడు 2 లక్షల నుంచి 6 లక్షల వరకు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టమని ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది. వెసులుబాటు కలిగించింది. అయితే ఇక బిజినెస్ మర్చెంట్స్ వారికి 5 లక్షలు ఉండి ఇప్పుడు వాళ్ళకి ఇంకా అన్లిమిటెడ్ అన్నమాట. అంటే ఇంకా ఎక్కువ చేసుకునేటానికి, అంటే ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకా అన్లిమిటెడ్ అయింది. ఇక రిటైల్ కి వచ్చేటప్పటికి 5 నుంచి 5 ఉంది రిటైల్ బిజినెస్. తర్వాత డిజిటల్ అకౌంట్స్ ఓపెనింగ్ మాత్రం 5 ఉంది. డిజిటల్ అకౌంట్ ఇనిషియల్ ఫండింగ్ వచ్చి 2 ఉంది. ఇక పోతే మీరు అన్నట్టు ఇదంతా అకౌంట్ ఫర్ అవుతుంది, త్రూ బ్యాంక్ ద్వారా జరుగుతుంది. ఇవన్నీ కూడా రేపు ఇన్కమ్ ట్యాక్స్ కానీ అన్ని వెళ్ళిపోయి రేపు వాళ్ళు ఏ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు, ఎగ్జిబిషన్ తీసుకుంటున్నా లేదా, ఈయన పాన్ కార్డు క్లిక్ చేసి ఈయన అకౌంట్ మొత్తం తీస్తే ఈయన అమౌంట్ లో ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగింది అనేది ఒక నోటీస్ వచ్చేస్తుంది, ఒక మెయిల్ వస్తుంది. ఇక తర్వాత వీటితో పాటు ఇవి ఎప్పుడైతే సర్వర్ ప్రాబ్లం ఉన్నా, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నా జరుగుతాయి. ఉదాహరణకి ఇప్పుడు చార్ధామ్ యాత్రకు పోతారు, లేకపోతే నార్త్ కి అక్కడ నెట్వర్క్ రాదు, అక్కడ వాళ్ళు ఎంతసేపటికి ఇంకోటి ఏంది, ఇవన్నీ మాకు తెలియదు, మాకు క్యాష్ అంటారు. ఏటీఎం కి పోతే ఏటీఎం లో క్యాష్ ఉంటది, అంటే ఉన్నంత వరకు ఉంటది, లేకపోతే మళ్ళీ లిమిట్స్ ఉండవు, మళ్ళీ వెతుకుంటూ పోవాలి. అందుకని ముందే చెప్తారు ఈ ట్రావెల్స్ వాళ్ళే, ఏమండి మీరు మాక్సిమం క్యాష్ తెచ్చుకోండి, అక్కడ ఎక్కడికి పోయినా కానీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, సిగ్నల్స్ ఉండవు. సిగ్నల్స్ ఉన్నా కానీ మీరు అన్నట్టు
మన దాంట్లో డెబిట్ అయినట్టు ఉంటది, అక్కడ అక్కడ చూపించదు, ఉమ్. అక్కడ చూపించదు, అవును. చూపించకపోతే నాకు సంబంధం లేదు మళ్ళీ అంటాడు, మళ్ళీ మనం మళ్ళీ చేస్తే మళ్ళీ పోద్ది, డబుల్ పోతుంది. ఏమవుతుంది, డబల్ పోయినట్టు ఉంటది, మళ్ళీ మనం వాడిని వెతుక్కోవాలి, తీసుకోవాలి, ఇవన్నీ పెద్ద ప్రాబ్లం. అందుకని ఈ టూరిస్ట్ పోయినప్పుడు, ట్రావెల్స్ పోయినప్పుడు, ఇంకా వీటన్నిటితో పాటు ఇప్పుడు ఈ మధ్య మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు రావడం, కర్ణాటకలో గప్చిప్ బండి ఆయనకే 40 లక్షల రూపాయలు నోటీస్ వచ్చింది. ఏది ఇంకా కర్ణాటక మొత్తం ఇప్పుడు వాళ్ళు ఇడ్లీ బండోళ్ళు, గప్చిప్ బండోళ్ళు అక్కడ పలకలు పెట్టడం ఏమని, నో యూపీఐ ట్రాన్సాక్షన్స్, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్. అంటే ఏంది, వాళ్ళందరికీ నోటీస్ రావడం, చివరికి వాళ్ళొక యూనియన్ ఏర్పడటం, వాళ్ళొక అడ్వకేట్ని పెట్టుకోవటం, వాళ్ళు ఫైట్ చేయటం. అంటే ఏంది, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఓకే లిమిట్స్ పెంచడం అనేది అఫీషియల్గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించడానికి, వీళ్ళంతా అకౌంట్ ఫర్ అయినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కోసానికి, ఇవన్నీ పాజిటివ్ న్యూసే. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వీటితో మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే, ఈ యూపీఐ లిమిట్స్ కాకుండా ఎన్ఈఎఫ్టీ అయితే అది సేఫ్గా ఉంటుంది. అంటే అఫీషియల్ గా చేసేవాళ్ళు, పెద్ద మొత్తం చేసేవాళ్ళు ఇప్పటి వరకు ఆర్టీజీఎస్ లేకపోతే నెఫ్ట్ చేస్తుంటారు, నెఫ్ట్ చేస్తారు, ఆర్టీజీఎస్ చేస్తారు. కాబట్టి ఏమైతుంది, దాంతో వేరే ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాబ్లం లేకుండా ఉంటాయి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ హైయెస్ట్ అన్నమాట. అంటే అంత ఘనంగా ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మామూలుగా జరగట్లేదు. అంటే అందరికి అవేర్నెస్ రావటం, ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తోటి అంటే కానీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ నాకు ఒకటి చెప్పండి. అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు సరే నెట్వర్క్ లేని టూరిస్ట్ ప్లేస్లు ఎక్కడో చారధామ యాత్ర అలాంటిది పక్కకు పెడదాం, మామూలుగా నెట్వర్క్ బాగానే ఉండే దగ్గర కూడా నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఒకేసారి ఎక్కువ జరుగుతున్నప్పుడు, ఒకే టైంలో యాక్సిడెంట్లుగా అవి స్టక్ అయిపోతున్నాయి, కొంతమంది రావట్లేదు వెనక్కి అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏంటి అన్నది ఒకటి. రెండవది సత్యనారాయణ గారు, ఈ సైబర్ క్రైమ్ పెరిగితే ఒక్కసారి ఈ ట్రాన్సాక్షన్లో అంతకుముందు 1 లక్ష లిమిట్, ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఎగిరిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? రికవరీ కూడా చాలా తక్కువ ఉంది. అట్లో ఓ ఎంపీ గారి 92 లక్షలు పోయినాయి, ఇంకెవరు ఒక యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు 2.5 కోట్లు కట్టారు. సైబర్ క్రైమ్ కూడా మరి ఇది లింక్ అవుతుంది కదా. అవును, ఎట్లా అసలు అయ్యేది ఎక్కువ సైబర్ క్రైమ్కి వెళ్తాయి ఇవన్నీ. ఎందుకంటే ఈజీ మనీ కదా, ఈజీ అయ్యేటప్పటికి ఇప్పుడు మీరు ఏం చేయొద్దండి, మీరు లింక్ పెట్టండి, లేకపోతే స్క్రీన్ షాట్ పెట్టండి, లేకపోతే మీరు దీని మీద క్లిక్ చేయండి అని అనగానే ఆటోమేటిక్ గా వీళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ లేదని అంటారు. ఇక అకౌంట్ అంతా మీరు అన్నట్టు వాష్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న అట్లా సైబర్ క్రైమ్లు అన్నీ ఇవే కథ. కాకపోతే సేఫ్టీ ఉంటుంది, కాకపోతే మనము కొంచెం అంటే మన ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఎయిర్టెల్ ఉందనుకోండి, స్పామ్ కాల్స్ వస్తాయి, ఇటువంటి ఏవైతే ఉన్నాయనుకోండి అవి ముందే అవి రెడ్ కలర్ లో రావటం. మనము ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ కొంచెం మీరు అన్నట్టు ఉంటుంది, కాకపోతే జాగ్రత్తగా ఉండాలి, కొంచెం అవేర్నెస్ ఉండాలి. ఎందుకంటే ఈజీగా అయిపోతుంది, సెకండ్లలో వెళ్ళిపోతాయి. మనము పేమెంట్ చేయాలన్నా ఇమీడియట్ వెళ్ళిపోతుంది, మనకెవరైనా చేసినా కానీ ఇమీడియట్ జమ అయిపోతుంది. కాబట్టి అందరూ దీనికి అలవాటు పడటం జరిగింది. ఈ గూగుల్ పే, ఫోన్ పేలు కూడా అంటే ప్రైవేట్ కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే అసలు ప్రభుత్వం పెట్టింది ఏమైంది, మనకి భారత్ పేన ఒకటి పెట్టినట్టు గుర్తున్నా కదా, ఎక్కడుందో కూడా మనకు తెలియదు. అంటే పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో ఏమైతుందంటే మీరు అన్నట్టు సర్వర్ ప్రాబ్లం ఉంటది, లేకపోతే నెట్వర్క్ ప్రాబ్లం ఉంటది. ఈ ప్రైవేట్ గూగుల్ పే, ఫోన్ పే అనుకోండి, బ్రాండ్ ఇప్పుడు గూగుల్ ఉంది అనుకోండి, వరల్డ్ లోనే హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రభుత్వం అప్పుడు చెప్పింది. గూగుల్ పే ఉంటుంది అన్నట్టు, మీరు అన్నట్టు ఎక్కడైతే సర్వర్ ప్రాబ్లం ఉండకుండా వాళ్ళు చూస్తారు. నీ సెల్ ప్రాబ్లం ఉందంటే, నీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, నీ చిన్న ఫోన్ ఉంటది, అవి నీ ప్రాబ్లం కానీ వాళ్ళది ఉండదు అనమాట ఎక్కువ శాతం. అందుకని ఎక్కువ శాతం గూగుల్ పేలు, ఫోన్ పేలు ఎందుకు రెస్పాన్స్ బాగా ఆదరణ పొందినాయి అంటే ఇదే రీజన్. ఇప్పుడు ఎప్పుడైతే 2016లో స్టార్ట్ అయినటువంటి ఈ డిజిటల్ గూగుల్ పే, ఫోన్ పేలు మామూలుగా అపారమైన అంటే ఆ ప్రజాదరణ అంత విధంగా అనమాట. అంటే ప్రపంచంలో ఎక్కడా లేదు సార్, మన దగ్గర వాడుతున్నంతగా వాటిని ప్రపంచంలో ఎక్కడా వాడట్లా. కానీ అట్ ది సేమ్ టైం మన దగ్గర డబ్బు కూడా విపరీతంగా మళ్ళీ చలామణిలోనే ఉంటుంది. అదేంటో అర్థం కాని విషయం. అంటే ఇప్పుడు ఈ యూపీఐ ఎంత అంటే మీరు సింపుల్ అనమాట. రైతు బజార్కి పోయి 5 రూపాయలు కొత్తిమీర కొన్నా, గోంగూర కట్ట కొన్నా కానీ 5 రూపాయలు 10 రూపాయలు కూడా గూగుల్ పే, ఫోన్ పేలే. అక్కడ ఒక సౌండ్ వస్తుంది, మీ ఖాతాకి జమ అయిపోయినట్టు. ఏమంటే ఇంకా ఆమెమందు మంచిది మంచిది అంటది. అంటే ఆమె చూసుకునేది లేదు, వచ్చిందో లేదో తెలియదు. అంటే అంత 5 రూపాయలు 10 రూపాయలు కూడా గూగుల్ పే, ఫోన్ పేలే అంత అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఎవరు అంత లేదనమాట. అయితే ఈ బ్యాంక్ ఖాతాలు లింక్ ఉంటాయి కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మీరు అనుకున్నటువంటి ఎటువంటి అమౌంట్లు డిఫాల్ట్గా అంటే పేమెంట్లో ఆగిపోవటము, డిఫాల్ట్ కావటము
లేకపోతే అవి మిస్గైడ్ కావటము మిస్యూజ్ కావటము అనేది ఉండదు. కాకపోతే మనంతటా మనం ఈ సైబర్ క్రైమ్ వాళ్ళకి మాట్లాడితే మనం టెంప్ట్ అయిపోయి షేర్ మార్కెట్లో మీకు బాగా లాభం వస్తుంది, మీరు ఈ లింక్ క్లిక్ చేయండి, ఈ లింక్ మీద ఓపెన్ చేయండి, మీరు పంపించినాయి మీరు కొంత ఫండ్ పెట్టండి అని చెప్పేసి అవన్నీ వేరే. పేమెంట్లకు మాత్రం ఎటువంటిది ఏం లేదు, బ్యాంకులో లింక్ ఉంటుంది కాబట్టి మన పేమెంట్ లో ఏదైనా జరిగినా మీరు అన్నట్టు ఏదైనా జరిగితే రిఫండ్ వస్తుంది, అక్కడ వస్తుంది మెసేజ్ పేమెంట్ అదే పోలేదు కాబట్టి మళ్ళీ మీకు 1 వీక్ 1 డే యూజువల్ గా అలా వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బంది అవుతుంది, కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి బాజీ గారు ఇక్కడ సరే ఇప్పుడు జనాలు వీటిని వాడుతున్నారు, ఆ లిమిట్ చాలా సందర్భాల్లో పెంచాల్సిన అవసరం ఉండొచ్చు, కానీ ప్రభుత్వం విద్యా వైద్యం అంటే బంగారం కూడా రోజుకి 6 లక్షల కంటే కొనడానికి లేదు, లేదంటే క్రెడిట్ కార్డు పేమెంట్లు 6 లక్షల కంటే లేదు, కానీ విద్యా వైద్యానికి సంబంధించిన పేమెంట్లు ఒక్క రోజులో 10 లక్షలైనా మీరు కట్టుకోవచ్చు అంటున్నారంటే ఒకే ట్రాన్సాక్షన్లో 5 లక్షలు అంటే సంవత్సరంలో ఒకసారి 2 సార్లు సెమిస్టర్ అని కాదు. అంటే అసలు ఆ స్థాయిలో ఫీజులు ఉన్నాయి, ఆ స్థాయిలో దోపిడీ జరుగుతుంది అని విద్యకి సంబంధించి అంగీకరిస్తున్నట్టేనా? ముందుగా శ్రీనివాసరావు గారు మీకు ప్యానల్ పెద్దలకి మన హెచ్ఎంటీ వ్యక్తులందరికీ కూడా శుభ సాయంత్రం నమస్కారం అండి. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు డిజిటల్ ఇండియా అని ప్రచార హోరుని మోగిస్తూ ఇలాంటి సంస్కరణలు తీసుకురావడం జరుగుతా ఉంది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇది డిజిటల్ ఇండియా కాదు, కార్పొరేట్ ఇండియా. మన వ్యవస్థ అంతా కూడా కార్పొరేట్ ఇండియా దిశగా దూసుకుపోతుంది దేశం అని చెప్పడం సందేహం లేదు. కారణం ఏంటంటే ఈవేళ ఇప్పుడు ఈ జరిగిన ఈ ఏదైతే యూపీఐ పేమెంట్స్ విషయంలో చేసిన మార్పులు P2P అంటే పర్సన్ టు పర్సన్ ఒక ట్రాన్సాక్షన్ చేస్తే ₹1,00,000 అక్కడ మిగతా వ్యవహారాలు ఏదైనా కానీ వ్యాపార సంబంధించిన వ్యవహారాలన్నింటిలో కూడా 5 నుంచి 10 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది. దీని అర్థం ఏంటి? ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, ఏదన్నా ఎమర్జెన్సీగా మనం ఒక వ్యక్తికి మన తెలిసిన మిత్రుడికో బంధువు 2 లక్షలు పంపాలంటే కుదరదు, నేను డబ్బులు పంపించాలంటే నా పరిమితి చేతులు కట్టేసి ₹1,00,000. అవును, ఇది న్యాయమేనా? వ్యక్తికి అంటే ఒక దుకాణంలో ఏదన్నా సామాన్లో వస్తువులో కొనుక్కుంటున్నప్పుడు సహజంగా ఏదో కొద్ది అమౌంట్ అవుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో మరి ఎక్కువ అమౌంట్ ని ఒకే రోజులో ట్రాన్సాక్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది, చాలా సందర్భాల్లో వస్తుంది. చేతులు కట్టేటువంటి ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే వ్యాపారాలు బంగారం కొనుక్కోండి, ఇంకోటి కొనుక్కోండి, లేకపోతే ఎడ్యుకేషన్ కాలేజ్ ఫీజులు కట్టండి, హాస్పిటల్ బిల్లులు కట్టండి, వాటికి మాత్రం 10 లక్షల దాకా, వీటికి మాత్రం మీరు 5-10 లక్షలు పెంచేస్తే ఏంటి? దీని అర్థం ఏంటి? ప్రభుత్వ విధానాన్ని ఏ రకంగా మనం తీసుకోవాల్సి అనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ చూస్తే కనుక ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ రంగం కానివ్వండి, హెల్త్ ఆరోగ్య రంగం వ్యవస్థ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఆరోగ్య వ్యవస్థ కానివ్వండి, మన దేశంలో ఏ పరిస్థితుల్లో ఉంది అనేది మనం ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేరే డెవలప్డ్ కంట్రీ, మన అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటున్నాం గొప్పగా, కాలం జబ్బలు తెలుసుకుంటున్నాం కంపేరింగ్ విత్ UK, అమెరికా, చైనా వీళ్ళతోటి. అక్కడ ఎలా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్, అక్కడ ఎలా ఉన్నాయి అభివృద్ధి చెందిన దేశాల్లో హెల్త్ ఎలా ఉంది, ఏ చేతుల్లో ఉంది? పబ్లిక్ సెక్టార్ లో ఉంది, ప్రభుత్వాలు చూస్తున్నాయి, ఉచిత విద్య అందిస్తున్నాయి, ఎక్కడ ఎంత ఖర్చైనా భరించి. అలాగే వైద్యం కూడా ఒక నిరుపేద కానివ్వండి, లేకపోతే ధనవంతులకైనా కానివ్వండి, వైద్యం కూడా ప్రభుత్వ రంగంలో క్వాలిటీగా లభిస్తుంది విత్ నామినల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ ఏంటండి, ఇక్కడ ఇవాళ నేను ఒక అనుభవాన్ని చూశాను, నేను చెప్తున్నాను. ఒక మధ్యతరగతి కుటుంబానికి జబ్బు చేసింది, ఒక డిసీజ్ వచ్చింది అతనికి. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో తిరిగి 2 రోజుల్లో నిన్న ఇవాళ ₹70,000 టెస్టులకి ఫీజులకి అయిపోయింది. వేరే ఈ ఆరోగ్యశ్రీలు ఏం వర్తించు, ఆరోగ్యశ్రీలు అనగానే లోపలకు రానిట్లు హాస్పిటల్స్ వాళ్ళు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏమన్నా ఆ రకమైన సేవలు కరెక్ట్ గా లేవు, క్వాలిటీ సేవలు లేవు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానివ్వండి, పబ్లిక్ సెక్టార్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ లో కానివ్వండి, ఏమైపోవాలి ప్రజలు చెప్పండి? ఈ 70,000 80,000 అప్పటికప్పుడు వీళ్ళిద్దరు ఉండవు. అలాగే ఇంకో కుటుంబంలో వ్యక్తి క్యాన్సర్, దాదాపు 70-80 లక్షల రూపాయలు మొత్తం అమ్మేసి ఖర్చు పెట్టారు, ఇన్సూరెన్స్ వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇలా ఉంది మన పరిస్థితి ఏంటి, మన ఆరోగ్య వ్యవస్థ. అలాగే ఎడ్యుకేషన్, ఇవాళ మనం చూడండి
పెద్ద పెద్ద కార్పొరేట్ రంగంలో ఉన్న ఇది చిన్న ఎల్కేజీ స్థాయి నుంచే మీరు చూసుకోండి. ఎల్కేజీ స్థాయి నుంచే కార్పొరేట్ రంగంలో ఎంత కార్పొరేట్ వ్యవస్థ లాగా తయారైపోయింది ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా. ఓకే. ప్రైమరీ కనీసం 10th మన రాజ్యాంగం చెప్పింది ఏంటండి, ప్రాథమిక విద్య ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్బంధం చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి, చేయాలి. ఎక్కడన్నా ఉందండి ఈ దేశంలో? చెప్పండి. స్కూల్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది స్కూల్స్ లో? ఎందుకు ఈ ప్రైవేట్ వ్యవస్థలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అలా అభివృద్ధి చెందుతా ఉన్నాయి? చెప్పండి. ఎల్కేజీ నుంచి ఈవెన్ ఐఐటి వరకు కూడా ప్రైవేట్ సంస్థలే రాజ్యం వెళ్తున్నాయి. దీని వెనక పెద్ద మాఫియా ఉంది, ప్రభుత్వాన్ని మేనేజ్ చేసుకుంటున్నాయి. మేనేజ్ చేయగల శక్తి ఉన్న చైన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 2 తెలుగు రాష్ట్రాలు చాలా పెద్ద మాఫియా ఉంది. ప్రజలకి అంత ఓపిక లేదు, వాటి గురించి ఆలోచించే ఓపిక కానీ టైం కానీ లేదు. ఓకే. ఇవాళ చేసిన సంస్కరణ ఏదైతే ఉందో ఈ కార్పొరేట్ వ్యవస్థలకి ఎడ్యుకేషన్ లో కానివ్వండి, లేకపోతే హెల్త్ ఇష్యూలో కానివ్వండి, వాళ్ళకు అనుకూలమైన విధానాలనే రూపొందించారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇదేమి ప్రజలకు ఉపయోగపడేది కాదు. అసలు యూపీఐ పేమెంట్స్ విధానం వచ్చిన తర్వాత అదే పరిమాణంలో దోపిడీ వ్యవస్థ పెరిగింది. సైబర్ క్రైమ్స్ లక్షల 2,059 కోట్ల రూపాయలు ప్రతి ఏటా దోపిడీ అవుతుంది సైబర్ క్రైమ్ ద్వారా. వీటిని అరికట్టే మార్గం లేదు. కనీసం కేసుల మీద జరిగితే డబ్బులు బ్యాంకుల నుంచి కొట్టేస్తే సైబర్ మొన్నే మీ కాకినాడ ఎంపీ గారిది 92 లక్షలు కొట్టేశారు, 7 లక్షలే రికవర్ అయిందని కూడా ఎక్కడో చదివాను వార్త. 5,000 నుంచి 10,000 నుంచి లక్షలాది రూపాయలు ప్రతి ఏటా సైబర్ నేరగాళ్ల ద్వారా కొల్లగట్టబడుతున్నాయి. నేనేమంటానంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేకపోతుంది? ఇది అవసరం కాదా? రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్. ఇక్కడ విదేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లు ఇక్కడున్న డబ్బు కొట్టేస్తుంటే మనం చేష్టనుడికి చూస్తున్నాం తప్ప ఏమీ చేయలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. వాటిని నియంత్రించాల్సింది పోయి ఇవాళ మరి కార్పొరేట్ సెక్టార్లకు కానివ్వండి, వ్యాపార రంగాలకు కానివ్వండి, వాటన్నిటికీ మేలు చేకూర్చే విధమైన ఇలాంటి నిర్ణయాలు అనేది ఎలా స్వాగతిస్తాం చెప్పండి? రైట్ సార్, మళ్ళీ వస్తాను. బాజీ గారు మళ్ళీ వస్తాను ఒకసారి. అలా నేను యూపీఐ పేమెంట్ సిస్టమ్ ని నేను వ్యతిరేకించట్లా. ఆ యూపీఐ పేమెంట్ సిస్టమ్ చాలా వరకు కూడా మరి వెసులుబాటుగానే ఉంది, లాభదాయకంగానే ఉంది. బట్ వేరే ప్రతికూలతలు కూడా అన్ని అంతే మొత్తంలో ఉన్నాయి. ఆ ప్రతికూలతలని మరి సంస్కరించాల్సిన బాధ్యత ఉంది. అది చేసిన తర్వాత ఇలాంటివి చేయాలి తప్ప ఇవాళ మీరు ఇందాక చెప్పినట్టుగా 10 లక్షలు లిమిట్ పెడితే మరి ఆనందంగా లక్షలాది రూపాయలు కొల్లగొట్టే అవకాశం ఉంటుంది. ఇవాళ వరకు 1,000, 10,000, 5,000 పోయినాయి జనాలి. రేపటి నుంచి పెద్ద మొత్తంలో కొల్లగొట్టబడతాయి సైబర్ నేరగాళ్ళు చేత. ఎవరు బాధ్యులు? మళ్ళీ వస్తాను బాజీ గారి మీ దగ్గరికి. దిలీప్ ఆచార్య గారు 2 విషయాలు. ఇప్పుడు మామూలుగా మనకి అకౌంట్ ఫోన్కి లింక్ చేసుకోకపోతే, ఇప్పుడు మీరు ఏదో 25 కోట్ల అకౌంట్లు పేదలకి కల్పించామంటున్నారు, ఇదంతా సంతోషం. జన్ధన్ అకౌంట్లో మరొకటి. నేను అనేది ఇవాళ పరిస్థితి ఏమైందంటే, చిన్న రోడ్డు మీద ఆయన చెప్పారు కదా, పానీపూరి బండోడు కూడా ఆ క్యూఆర్ కోడ్ పెట్టకపోతే జనం రాట్ల అలవాటైపోయింది. ఈ పాపం వీళ్ళ ఉన్న అకౌంట్కి అందులో రోజుకి 1,000, 2,000 గోంగూర తోటకూర అమ్ముకునే వాళ్ళు కూడా పెట్టుకోకపోతే నడవట్ల. పెట్టుకున్న తర్వాత ఫోన్కి లింక్ చేస్తే, ఇప్పుడు ఆన్లైన్ సైబర్ క్రైమ్ అంతా ఫోన్కి అకౌంట్ లింక్ అయితేనే కదా జరిగేది. అవి ఒకటి జరుగుతూ ఉన్నాయి భారీగా. దానిలో నిన్నటి వరకు 1,00,000 లిమిట్ ఉండింది, ఇప్పుడు దాదాపుగా చాలా ట్రాన్సాక్షన్స్కి, అంటే ఇవన్నీ సైబర్ క్రైమ్ వాడు బిజినెస్ లెక్కలో చూపిస్తాడు. 5 లక్షల నుంచి 10 లక్షల దాకా కూడా అకౌంట్లోంచి కొట్టేసే అవకాశం ఒకటి ఉంది. రెండవది సార్, మీరు కూడా బాగా స్టడీ చేస్తూ ఉంటారు సమాజాన్ని, ఎడ్యుకేషన్కి సంబంధించి నేను అడుగుతా ఉన్నా సూటిగా. ఎన్ఆర్ఐ సీట్లకేమో డాలర్స్లో వాళ్ళు పే చేయాలి. ఎన్ఆర్ఐ సీట్లు కాక ఇంకా వేరే ఏ సీట్లకు కూడా, మెడిసిన్ కూడా ఆఖరికి నాకు తెలిసి 5 లక్షలు పైన ఫీజు ఉన్న పరిస్థితి లేదు. మరి ఎందుకు ఇంత లిమిట్ పెట్టారు? ఒకటి. 2, హాస్పిటల్కి మేజర్ సర్జరీలు ఉన్నప్పుడు కట్టే, అక్కడ కనీసం ఇప్పటిదాకా పేషెంట్కి వెసులుబాటు ఉంది. అయ్యా ఒక్కసారి క్యాష్ లేదు, నాకు 1 lakh అంటే లిమిట్ లేదు, రేపు కడతా, ఇవాళ 1 lakh అని. ఇప్పుడు రేపు పొద్దున్న నీకు లిమిట్ 10 లక్షల దాకా ఉంది, సచ్చినట్టు కట్టు అంటారు. రేపు పొద్దున వాళ్ళు పీక పట్టుకుంటారు. మీకు తెలియంది కాదు దిలీప్ గారు, హాస్పిటల్లోనూ స్కూళ్ళల్లో, ముఖ్యంగా హాస్పిటల్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ఈ 1,00,000 ఉంది, వాళ్ళు కట్టే 1,00,000 లోపు ఇంకొక రోజు వాడికి వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా లేకుండా మీరు చేశారు, ఏం చెప్తారు? నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు ఈరోజు డిజిటల్ ఇండియా అనే కార్యక్రమాన్ని ముందుగా పార్లమెంట్లో మనం చట్టం తీసుకొచ్చి అది చేసినప్పుడు
పార్లమెంట్లో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఒకసారి అంతకంటే ముందు ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్గా చేసిన చిదంబరం గారు మాట్లాడినమాట. ఈ భారతదేశంలో నిరక్షరాస్యత ఉంది, డిజిటల్ పేమెంట్ ఏ విధంగా సక్సెస్ అవుతుంది, మీరు ఇదంతా చాలా గందరగోళపరుస్తూ ఉన్నారు ప్రజల్ని, ఇది ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో సక్సెస్ కాదని చెప్పిండు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో జరుగుతున్న డిజిటల్ ట్రాన్సాక్షన్ యూపీఐ పేమెంట్స్ని తీసుకుంటే లెక్కలు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా లెక్కలు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో 48% కేవలం భారతదేశంలో జరుగుతూ ఉంది. అమెరికా ప్లస్ చైనా 2 దేశాల్లో కలిపి జరగనంత ట్రాన్సాక్షన్ ఒక్క భారతదేశంలో. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఆపేసి జనాన్ని నెట్లకి మీరు నెట్టారు సమస్య. ఒక నెల రోజులు జనం దగ్గర డబ్బులు లేక నానా చావు చచ్చి ఆటోమేటిక్ వీటికి మారడానికి అట్లా జరగలేదు. అదే శ్రీనివాస్ గారు, మీకు తెలిసినంత వరకు మీ బాల్యంలో మీ అమ్మగారికి బ్యాంక్ అకౌంట్ ఉన్నదా? మీకు స్కూల్ పోతా ఉంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసిస్తుండే మీ అమ్మ? పప్పు డబ్బాలకు వెళ్ళి పోపు డబ్బాలకు వెళ్ళి దాపెట్టిన దగ్గర కూర్చో, లేకుంటే మా నాన్న అయితే బియ్యం కుండలలో, లేదనుకుంటే ఇంకేమైనా పెట్టెలల్లా రాగి పెట్టెలలో రేకు డబ్బాలలో ఉండే దాపెట్టుకుంటూ ఉంటారు. 55 కోట్ల మందికి జన్ధన్ ద్వారా అకౌంట్లను కల్పించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. కనుకనే ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్కి ఇంత ఆదరణ దక్కింది. ఎవరైతే ఎద్దేవా చేసుకుంటూ మాట్లాడినారో ఈరోజు ముక్కున వేలేసుకుంటున్నాడు అదే చిదంబరం గారు, అదే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 48% అని అంటే మామూలు విషయం కాదు, ఇది ఒక విప్లవాత్మకమైన మార్పుగానే భావిస్తా ఉన్నాము. మీరు ఎన్ని రకాలుగా సైబర్ క్రైమ్ కూడా మీరు చెప్పాలి, సైబర్ క్రైమ్ ఏ స్థాయిలో ఉందో దేశంలో. సార్ నేనేమంటున్నానంటే ఏ అంశమైనా కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. మనం రంధ్రాన్వేషణ చేసుకుంటూ పోతే ఏ దాన్ని కూడా మనం అమలు చేయలేము. దాన్ని కొత్త వాటిని తీసుకురాగలేము. మీరు ఇప్పుడు జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ లో ఎంత మేరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు కాదండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్లమెంటు వేదికగా అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు చెప్పిన అంశం మీరు గుర్తుండే ఉంటుంది. కేంద్రం నుంచి, ఢిల్లీ నుంచి మేము 100 రూపాయలు పంపిస్తే కేవలం ఆ లబ్ధిదారునికి చేరే వరకు 15 రూపాయలే వస్తా ఉన్నాయి. అంటే 15% వస్తున్నాయి, 85% మధ్య దళారులు వీళ్ళు వాళ్ళు దోచుకుంటున్నారని. ఇప్పుడు కేవలం నరేంద్ర మోడీ గారు ఒక 2000 రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు సమ్మాన్ నిధి అని చెప్పి వేస్తే, ఢిల్లీలో ఆ రోజు వేస్తే ఆ రోజే ట్రాన్సాక్షన్ వీళ్ళ దగ్గర వీళ్ళ అకౌంట్ లో వస్తున్నాయి. ఎట్లా వస్తా ఉన్నాయి? ఏడాది దీంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కనుక మనం దీంట్లో ఉండే సానుకూల అంశాలని మనం పరిగణలోకి తీసుకుంటే ఇది ఖచ్చితంగా భారతదేశం నెక్స్ట్ లెవెల్ కు పోవాలి. దీంట్లో రెండో అంశం కూడా చెప్తా. ప్రశ్న యూపీఐ పేమెంట్లు వద్దా, వాడాలా వద్దా, అది ఒక చర్చ. దానిలోకి ఎక్కువ వెళ్ళట్లా. ఇంకొక విషయం చెప్తా. మీరు 2 అంశాలు, మీరేమో 2 అంశాలపైన దృష్టి పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. విద్య, వైద్యము అనేది దాన్ని నేను 2వ అంశంగా తీసుకుంటున్నా, దానితో మాట్లాడతా. అంతకంటే ముందు మాట్లాడుతున్నా ఏంటంటే, మీరు ఏ ట్రాన్సాక్షన్ తీసుకున్నా జిఎస్టీ అనేది ఒకటి వచ్చింది. 1 నేషన్ 1 ట్యాక్స్ విధానం తీసుకుని వచ్చినాం. అంతకంటే ముందు ట్యాక్స్ వసూళ్ల ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది ఇప్పటిదాకా? ఇప్పుడు 2017లో జిఎస్టీ ప్రవేశపెట్టినాము. 2017-18లో 7,41,000 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి ట్యాక్స్ల ద్వారా ఆదాయం సమకూరుతుంది. కానీ ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చే వరకు 22,09,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. అదే జిఎస్టీ కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో ప్రపోజల్ చేస్తే అందరికంటే ఎక్కువ వ్యతిరేకించింది మోడీ గారు, గుజరాత్ సీఎం గా. ఆన్సర్ చెప్పాలి. కాలంతో పాటు సంస్కరణలు వచ్చినప్పుడు కాలంతో పాటు మారాల్సిన అవసరం ఉంది. అదే మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వము ప్రవేశపెడతా అని చెప్పి ఆపసోపాలు పడతా ఉంటే మోడీ గారు వ్యతిరేకించారు, బీజేపీ వ్యతిరేకించింది అని చెప్తున్నారు కదా. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నది కదా. ఈ రోజు జిఎస్టీ వసూళ్లు ఒక తారాస్థాయికి చేరిన సందర్భం లోపల జిఎస్టీ స్లాబ్స్ ను కూడా తగ్గించినాం కదా. 5%, 0%, 18% తగ్గించినాం కదా. 40%, 28% ఉన్న స్లాబ్ శాతాన్ని కూడా తగ్గించుకుంటూ వచ్చినాం కదా. ఇది ప్రజలకు వెసులుబాటా కాదా? అంతకంటే ముందు మీరు 2 లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇవ్వడం కోసం ఎంత ఆపసోపాలు పడ్డం? 60 సంవత్సరాలు పట్టిందండి. 2 లక్షల రూపాయల ఆదాయాన్ని పరిమితికి మించకూడదు అని చెప్పి 2 లక్షల ఆదాయాన్ని తీసుకురావడానికి 60 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు
12 లక్షల రూపాయల ఆదాయ పరిమితి పెంచినాం. 12 లక్షల రూపాయలు. ఇది ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో నిర్మించాలనే ఒక సదుద్దేశంతో చేసిన ఒక గొప్ప కార్యం కాబట్టి జిఎస్టీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా లేదంటే యూపీఐ పేమెంట్ అయినా ఇంత విప్లవాత్మకంగా ప్రజల ఆదరణ పొందుతుంది. దాంతో పాటు ప్రభుత్వానికి ఒక వెసులుబాటు విద్యా వైద్యము ఖరీదైందని చెప్పి ఈ రోజు వైద్యము ప్రపంచంలో లేని పెద్ద కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం. ఆయుష్మాన్ భారత్ లో 50 కోట్ల మందిని మేము ఆ కార్యక్రమంలో జోడీకరించాము. కానీ ఈ రోజు తెలంగాణలో ఆ స్కీమ్ లో చేరలేదు కాబట్టి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ఇక్కడ జరుగుతలేదు. కానీ డిజిటల్ పేమెంట్ ద్వారా మీరు ఏదైతే విద్యనో లేకుంటే వైద్యం ద్వారానో మీరు ఏవైతే ట్రాన్సాక్షన్ చేసినారో దానికి లెక్క పత్రం అనేది ఖచ్చితంగా ఉండాలి. దానికి ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది, జిఎస్టీ అనేది ఒకటి ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా తీసుకుంటారు? మీరు ప్రభుత్వానికి ఒక లెక్క చెప్పి మీరు వినియోగదారుని దగ్గర ఇంకో లెక్క తీసుకుంటే ఎట్లా జరుగుతుంది చెప్పండి? అది ఎలా జరుగుతుంది సార్? నేను చెప్తానండి సార్, క్వశ్చన్ చెప్తానండి. ఇప్పుడు హాస్పిటల్లో 10 లక్షలు అడుగుతాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నువ్వు గూగుల్ పే చేస్తానంటే ఒకవేళ అక్కర్లేదు బాబు నువ్వు 9,70,000 కడితే చాలంటే క్యాష్ తీసుకొచ్చి ఇస్తారు పబ్లిక్. దానికే పెద్ద అది ఎగ్గొడుతున్నాడా కడుతున్నాడా కంపల్సరీ కాదు కదా. నాకు తెలిసినంత వరకు ఇది కాదు. ఇన్సూరెన్స్ అనేది లేదనుకుంటే లోన్లు, ఈఎంఐలు, ఈఎండీలు దాంట్లో ఈ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడింది. కానీ నేను అబ్జర్వ్ చేసిన వరకు ఈ విద్యా వైద్యంలో ఉన్నది కాబట్టి నేనేమంటున్నా అంటే ఇన్సూరెన్స్ కి సంబంధించిన పేమెంట్స్ యూపీఐ ద్వారా చేయండి, ఈఎండీలు చేయండి, ఈఎంఐలు చేయండి, మీరు టూర్లు పోతే చేయండి, లేదనుకుంటే ఆభరణాలు కొంటే చేయండి. దాంట్లో వెసులుబాటు పరిమితి పెంచిన మాట వాస్తవము. అయితే విద్యా వైద్యం అనేది నేను అబ్జర్వ్ చేసినంత వరకు లేదు సార్. కావాలంటే ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తే మేబీ నేను ఖచ్చితంగా దాని మీద స్టికాన్ అయి ఉండలేను. కాకపోతే దీనికి కూడా ఒకవేళ ఒక విద్యా సంస్థ 5 లక్షల రూపాయలు ఒక విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రుల దగ్గర వసూలు చేస్తే వాడు ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పర్మిట్ చేసే అవకాశం లేదు. అంటే అంత లిమిట్ అర్థం కావట్లేదు సార్. అంటే ఒప్పుకుంటుంది ప్రభుత్వం ఒప్పుకునే ఎందుకు పెడతారు సార్? నేనేమన్నా అంటున్నాడు 5 లక్షల రూపాయలు వసూలు చేసుకునే విద్యా సంస్థ హైదరాబాద్ 5 లక్షలు 5 కాదు 10 ఒక ట్రాన్సాక్షన్ 5 హైదరాబాద్ లో అయితే లేదు సార్. నాకు తెలిసినంత హైదరాబాద్ లో లేనిది ఇంకొక మెట్రో సిటీలో ఉందా లేదనుకుంటే ఇంకో గ్రామీణ ప్రాంతాల్లో ఉందా అంటే నమ్మశక్యం కాని అంశము. సరే దాని గురించి తర్వాత మీరు డిజిటల్ పేమెంట్ హాస్పిటల్ కూడా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగా సార్. ఇప్పుడు ఓ మధ్యతరగతి ఏదో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్యం అందట్లేదు, ప్రైవేట్ హాస్పిటల్ పోతాం. ఎట్లాగో ఐసీయూలో ఉంటే రోజుకి ₹1,00,000 కనీసం ₹1,00,000 అవుతుంది పబ్లిక్కి. ఇప్పుడు 2 లక్షలు వేస్తాడు, లేదు అర్జెంట్గా 5 లక్షలు డిపాజిట్ కట్టి అంటాడు అనుకో. అయ్యా నా దగ్గర లేవు, ఇందులో 1,00,000 పోతుందని చెప్పుకునే సౌకర్యం ఇప్పుడు అది లేకుండా చేశారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ హాస్పిటల్ల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకు అని అంటే వారి ఆలోచననే వ్యాపారం. మీరు వాళ్ళకి ఇంకా బాగా బెనిఫిట్ జరిగే అవకాశమే లేదు సార్. మీరు సార్ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది పేదల సంక్షేమం గురించి ఆలోచన చేస్తుంది. వారు ఏదైతే అన్నారో కార్పొరేట్ ఇండియా అయిపోయిందని చెప్తా ఉన్నాడు కదా, కామన్ ఇండియా అయితా ఉంది. మీకు అర్థం కాని విషయం ఏంటంటే బాజీ గారు, కార్పొరేట్ ఇండియా కాదు కామన్ ఇండియా అయితా ఉంది. పాలకూర కట్ట అమ్ముకునే అవ్వ కూడా, ఆలు ఓనమాలు నేర్చుకునే అవ్వ కూడా ఈ రోజు డిజిటల్ పేమెంట్ ద్వారా పైసలు తీసుకుంటుంది, పైసలు ఇస్తా ఉంది. కనుక మీరు కామన్ ఇండియాగా చూడండి, దీన్ని ఒక గర్వకారణమైన అంశంగా చూడండి తప్ప దీంట్లో తోటకూరకి గోంగూరకి 10 లక్షల రోజుకి ఎక్కర్లేదు సార్. ₹50 ₹100 సరిపోద్ది. ఏమంటున్నా అంటే ప్రతి ఒక్క అంశము మీరు ఇప్పటి వరకు చూడండి సార్, మీరు ఏది ఆచరణ సాధ్యం కాదు అని అనుకున్న అంశాలన్నింటినీ జన్ధన్ ఖాతాలో బ్యాంక్ అకౌంట్లు తెరిచిన తర్వాత మీరు ఎవరండి బ్యాంక్ అకౌంట్లు ట్రాన్సాక్షన్ చేస్తారు అని చెప్పారు. జీరో అకౌంట్లు పెట్టి చేస్తే ఈ రోజు దాదాపు
12 లక్షల కోట్ల రూపాయలు జనాలవి పొదుపు ఖాతాల్లో ఉన్నాయండి. అంటే వారు దాచుకున్నట్టే కదా అమౌంట్. మీరు అకౌంట్లే ఓపెన్ చేసే దుస్థితిలో ఉన్నారు. అసలు అకౌంట్లే ఓపెన్ చేయరు అని అనుకున్న స్థితి నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు వారి అకౌంట్లలో దాచుకున్నారండి. ఇది ఒక విప్లవాత్మకమైన మార్పా కాదా? కనుక నేనేమంటున్నానంటే ప్రతి అంశము ఆచరణ సాధ్యం కాదని అనుకోకండి. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ ప్రభుత్వము ఒకరి కోసమో ఒక వ్యక్తి కోసమో ఒక కుటుంబం కోసమో పనిచేసే ప్రభుత్వం కాదు సార్. ప్రజల కోసము మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఈ దేశం కోసము ఈ దేశంలో ఉండే ప్రజల కోసం పనిచేస్తుంది. కాబట్టి ఒక్కసారి కాదు 3 సార్లు గెలిపిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని, అప్పుడే ఏర్చుకుంటా ఉన్నారు. కనుక మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మీ ఇట్లన్నీ వెలిగిపోతున్నాయి సార్. ఆనందంతో తప్పిపోతున్నారు, వెలిగిపోతున్నాయి. చాలా ఆర్థికంగా ముందుకు వెళ్ళిపోతుంది పోతున్నాడు కామన్ మనిషి ఇవాళ ఈ దేశంలో. రైట్ బాజీ గారు, మళ్ళీ వస్తారు బాజీ గారు. ఒకసారి లక్ష్మణ్ గారు చిన్న క్వశ్చన్ వేస్తాను ఆయనకి, దిలీప్ గారికి చిన్న క్వశ్చన్ చెప్పండి. మీరు 7 ఏళ్ల నుంచి వసూలు చేసిన అత్యధిక రేటు జిఎస్టీ డబ్బులు వాపసు ఇచ్చేయండి దేశానికి. ఒకటే ఒక విషయం, నిన్న జిఎస్టీ 56వ కౌన్సిల్ మీటింగ్ జరిగితే, ఒక్క నిమిషం సార్ ప్లీజ్ బాజీ గారు మీరు అడిగిన దానికి సమాధానం. బాజీ గారు ఒక్క సెకండ్. బాజీ గారు మీరు అడిగిన దానికి సమాధానము 56వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగితే జిఎస్టీ స్లాబ్స్ తగ్గిస్తామని చెప్తే మొట్టమొదట వ్యతిరేకించిన మంత్రి, ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పాలిత మంత్రి బట్టి విక్రమార్క గారు, మా రాష్ట్రాలు ఆదాయం కోల్పోతాయి, ఆ ఆదాయాన్ని మీరు జమ చేయాల్సిందే అని చెప్పి. అంటే జిఎస్టీ వసూళ్లు స్లాబులు తగ్గియొద్దు, ఈడనేమో జిఎస్టీ ఎక్కువ వసూళ్లు చేసుకున్నారు మీరు అని చెప్పి వీరు చెప్తారు. మీరేమో మొత్తం పిండుకొని పోతున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. అంతకంటే ముందు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అందరికి తెలియాల్సిన అంశం ఏంటంటే జిఎస్టీ అమలు చేయక ముందుకు రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ద్వారా 35% నిధులు కేటాయిస్తుండే. జిఎస్టీ వచ్చిన తర్వాత 42% నిధులు కేటాయిస్తా ఉన్నాము. దాంతో పాటు అంతకంటే ముందు ఏదైతే మీరు ఆదాయం ఎక్కువ వచ్చిన రాష్ట్రాలు కొన్ని ఉంటే ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకి 5 సంవత్సరాలు రిఫండ్ ఇచ్చారు సార్. మీరు ఏమంటున్నారు? కాంట్రడిక్షన్ వద్దు బాజీ గారు. విక్రమార్క గారికి ఫోన్ చేసి లెటర్ రాసో చెప్పండి, అయ్యా నువ్వు జిఎస్టీ తగ్గిస్తుంటే పెంచమని. సమస్య ఏంటంటే సార్, మీరు జిఎస్టీ స్లాబ్లు ఏమో తగ్గిస్తారు, ఎందుకంటే రాష్ట్రాలకు వాటా వచ్చేది జిఎస్టీలో. మీరేమో సెస్సులు వేసి ఏది ఎంత కావాలని అంతా వసూలు చేసుకుంటారు. ఆ సెస్సులో రూపాయి పంచరు రాష్ట్రానికి. సమస్య అది. సెస్సుల గురించి మాట్లాడండి. సెస్సులు ₹1 ఇస్తున్నారా? సెస్సులు ₹1 ఇస్తున్నారా రాష్ట్రాలకి? నేనేమంటున్నా, మీరు దేని మీద కాబట్టి దాని మీద సెస్ వేసుకోవచ్చు కదా. మీరు శ్రీనివాస్ గారు, మీరు విజ్ఞులు, మీరు విజ్ఞులు మేధావులు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వము ఎయిమ్స్ కడతా ఉందండి. సెస్సులో వేయాలనా లేకుంటే మొత్తం పంచుకొని ఈ కేసీఆర్ గారు చేసినట్టు, రేవంత్ రెడ్డి గారు చేసినట్టు అప్పులు చేసుకుంటా ఇట్లనే చేసుకుంటా వాళ్ళకి వీళ్ళకు పప్పు బిళ్ళలాగా పంచుకుందామా, లేకుంటే దేశాన్ని డెవలప్ చేసుకుందామా, ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకొని పోదామా? రాబోయే రోజుల్లో 2047 వరకు వికసిత భారతం చేద్దామా వద్దా? ఇంతకు ముందు భారతదేశం అంటే పాములు పట్టుకోవడము, లేదనుకుంటే కోతులు ఆడియడము. ఇప్పుడు ఏమంటున్నారు? ఏఐ టెక్నాలజీకి కేంద్ర స్థానం. సార్ మీకు ఒక విషయం చెప్తాను, మీ డల్లాస్ లో జరిగిన, ఎక్కడ జరిగింది సార్ అది? జపాన్ లో జరిగిన ఏఐ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ లో చైర్ చేసినాం సార్. వరల్డ్ గ్లోబల్ సమ్మిట్ లో ఫ్రాన్స్ ప్రధానితో సహా నరేంద్ర మోడీ గారు చైర్ చేసిన కంబైన్డ్ గా. ఎక్కడ ఉన్నాము? భారతదేశం ఎక్కడ ఉన్నది? 11 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చింది సార్? మీరు ఏం మాట్లాడుతున్నారు? చూడలేని కబోదులు అనుకోవాలా? లక్ష్మణ్ గారు ఇక్కడ ఇప్పుడు మీరు దిలీప్ గారు మాట్లాడుతుంటే పాపం ఆయనకి కూడా అది కన్విన్స్ కావట్లా. విద్యకి వైద్యంకి రోజుకి 10 లక్షలు ఎందుకు పెట్టారని. అది ఉందో లేదో నాకైతే గ్యారంటీ లేదు సార్. మామూలుగా అయితే మీరు చెప్తున్నారు కాబట్టి ఉందని అనుకుంటున్నాను అన్నారు. అంటే ఒక సాధారణ మానవుడికి అసలు ఆశ్చర్యపోయేలాగా ఇంతింత ఫీజులు ఉన్నాయా? 10 లక్షలు రోజు కట్టాలి అంటే ఒకే రోజు కడతారని కూడా కాదు అర్థం. సంవత్సరంకైనా సరే 10 లక్షలు కట్టాల్సిన అవసరం ఉంటుందా? హాస్పిటల్లో ఒకే రోజు 10 లక్షల బిల్లు కట్టాల్సిన పరిస్థితులు వాళ్ళ వైద్యం ఉందని పాపం వారికే అది డైజెస్ట్ కాక నమ్మశక్యం కాక ఆయన అడుగుతా ఉన్నారు. వాస్తవం ఇలా ఉంది. లక్ష్మణ్ గారు, ఎందుకు ప్రభుత్వాలు ఇంత దీన్ని? అలాగే నాకు సెక్యూరిటీ విషయం కూడా నాకు కొంచెం ఆందోళనగానే ఉంది. వాస్తవంగా చాలా క్రైమ్ పెరుగుతూ ఉంది. సాధారణ ప్రజలే కాదు, ఎంపీలు, యూనివర్సిటీలే మోసపోతున్నాయి.
ఇప్పుడు ఈ లిమిట్ పెరగడం ద్వారా ఇంకా ఒకేసారి ఎక్కువ డబ్బులు పోయే అవకాశం 10 లక్షల దాకా పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? ఈ డిజిటల్ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి, అభద్రతా భావం ఉన్నది. వాటిని నిరోధించడానికి ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఒక పేమెంట్ చేస్తే మొబైల్కి ఓటీపీ వస్తా ఉంది. ఓటీపీ వస్తే ఒక విధమైనటువంటి సేఫ్టీ. అలాంటి భద్రతా చర్యలు మరింత తీసుకోవాలి, వాటిని నిరోధించాలి. కానీ డిజిటల్ యుగంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ను ప్రమోట్ చేయడాన్ని మనం వ్యతిరేకించలేము. అది ఒక ఇంట్లో కూర్చొనే మొబైల్ దగ్గరగా పెట్టుకుని బ్యాంకుకు పోకుండా గంటల తరబడి సమయం వెచ్చించకుండా పనులు జరిగిపోతున్నాయి. ఒకటి. రెండవది, విద్యా వైద్యానికి సంబంధించి మాత్రం ఏదో 1,00,000 ఇంతవరకు ఉన్నది, దాన్ని పెంచడంలో అభ్యంతరం లేదు. ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి కట్టినా అవునన్నా కాదన్నా ప్రైవేటైజేషన్ అయిపోయింది, కార్పొరేటైజేషన్ అయిపోయింది. హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ అక్కడ పోయి చెల్లిస్తా ఉంటారు. కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడం, అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య ఒక ప్రాథమిక హక్కుగా ప్రభుత్వాలే అందించాలనేటువంటి కాన్సెప్ట్, అది రాజ్యాంగబద్ధంగా మనం ఉద్యమాలు చేయవచ్చు, ప్రభుత్వాన్ని ప్రభావితం చేయొచ్చు, అది వేరే. ఈరోజు అనివార్యంగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఒక అకౌంటబిలిటీని తీసుకొచ్చేటువంటి పద్ధతుల్లో డిజిటల్ పేమెంట్స్ అభ్యంతరం లేదు. కానీ మీరు అన్నట్టు 5 లక్షలు 10 లక్షలు పెంచడం వల్ల కార్పొరేట్ అంటే వాళ్ళు వసూలు చేసే ఫీజుల్ని ముక్కు పిండి వసూలు చేయడానికి సార్ ఇవాళే కట్టు సచ్చినట్టు నీకు 10 లక్షలు ఉంది కట్టు అంటానికి కూడా అవకాశం ఉంది కదా. అదే కాకుండా ప్రభుత్వమే పరోక్షంగా ఆ ఫీజులను ఆమోదించినట్టు అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అది డిస్కరేజ్ చేయడానికి బదులు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అది అభ్యంతరకరం. ఇండివిజువల్స్ మధ్య 1,00,000 వరకే పరిమితం చేయడం కూడా ఎందుకో దాని మీద ఆంతర్యం ఏంటో తెలియదు. బంధువులు లేకపోతే పిల్లలకు పంపించడానికి లేదా పిల్లలు తల్లిదండ్రులకు పంపించడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు 1,00,000 ఆ నిబంధన ఉండడం వల్ల. మరి దాన్ని ఎందుకు కన్సిడర్ చేయలేదో తెలియదు. అని ఇక్కడ మన మిత్రుడు బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని తీసుకొచ్చాం, డిజిటలైజేషన్ తీసుకొచ్చాం, అన్ని సానుకూలమైనటువంటి అంశాలు మాట్లాడారు. మరి ఒకే దేశం ఒకే పన్ను అన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ఎందుకు తీసుకురాలేదు అందులోకి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు అన్ని ఒప్పుకుంటేనే చేస్తున్నారా? ఇప్పుడు అన్ని ఒప్పుకుంటేనే చేస్తున్నారా అని 18 రాష్ట్రాలు 19 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి సార్. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఒప్పుకోవట్లేదు సార్. వారికి కూడా దాంట్లోనే ఎక్కువ వస్తుంది ఆదాయం. అదే మీరు ఒప్పుకుంటేనే చేశారు. ఇప్పుడు తెలంగాణలో 40,000 కోట్ల రూపాయల ఆదాయం సార్ మద్యం మీద. జీడీపీ పెరిగింది కానీ ఉద్యోగాలు మాత్రం పెరగవు, ఎంప్లాయ్మెంట్ లేదు, నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. ప్రైవేట్ సెక్టర్ లో అసంఘటిత కార్మిక రంగంలో తప్ప గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేయరు, లేకపోతే కొత్తవి సృష్టించరు. ఈరోజు గతంలో కాన్సెప్ట్ ఏంటి? స్థూల జాతీయోత్పత్తి పెరిగితే దానికి అనుగుణంగా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందనే కాన్సెప్ట్ ఉండేది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇవాళ దానికి దీనికి లింకే లేదు. అదే ఇది 1,000 కోట్లు పెట్టుబడి పెట్టా అంటాడు ఒక పారిశ్రామికవేత్త, అక్కడ 100 ఉద్యోగాలు కూడా ఇవ్వరు. ఏమంటే టెక్నాలజీని ఉపయోగించుకుంటారంటారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటే ఇక మానవ వనరులు ఏం కావాలి? వాళ్ళ కొనుగోలు శక్తి ఏంటి? భారతదేశంలో జిఎస్టీ పెరిగింది అంటున్నారు, మరి జీడిపి పెరిగింది అంటున్నారు, ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగిందా అంటున్నా నేను. ఉపాధి అవకాశాలు పెరిగాయని అంటున్నా నేను. ఈ రోజు నేపాల్లో ఎందుకు అలాంటి పరిణామం వచ్చింది? నిరుద్యోగం పెరిగింది, ఎంప్లాయ్మెంట్ లేదు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు, అందుకనే ఆ దేశంలో తిరుగుబాటు వచ్చింది అంటున్నారు. ఒక్కసారి మీకు నేను ఒక చిన్న అంశము, విద్యా ఉద్యోగం గురించి చెప్తా ఉన్నారు. ఇది అఫీషియల్ ట్వీట్ ఎన్పిసిఐ ద్వారా వచ్చింది, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చిన వాళ్ళ అఫీషియల్ ట్వీట్ లో కేటగిరీ వైజ్ గా చెప్పారు ఏది ఎక్కడ మార్చిండ్రు అని చెప్పి. వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు చెప్పిన అంశం ఎక్కడ కూడా లేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే
క్యాపిటల్ మార్కెట్ ఒకటి, ఇన్సూరెన్స్ ఒకటి, గవర్నమెంట్ మార్కెట్ ఈ ప్లేసెస్ ఒకటి, ట్రావెల్స్ ఒకటి, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఒకటి, కలెక్షన్స్ ఒకటి, జ్యువెలరీ ఒకటి, బిజినెస్ మర్చెంట్స్ ఒకటి, ఎఫెక్ట్స్ రిటైల్ డిజిటల్ అకౌంట్స్ ఓపెనింగ్, డిజిటల్ అకౌంట్స్ అంతే ఉన్నాయి. ఇదో P2P అనేది మార్చలేదు సార్, అంటే పర్సన్ అక్కడ మార్చలేదు. P2M అనేది మార్చిండ్రు, 5 లక్షలు 10 లక్షలు చేశారు. ఏది పర్సన్ టు మర్చెంట్. కానీ ఎక్కడ కూడా దాంట్లో విద్యా వైద్యం అనేది లేదు సార్ నాకు తెలిసినంత వరకు. నేను ఇప్పుడు తెప్పించుకున్నా, నేను అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సార్. నేను ఇప్పుడు మా బ్యాక్ ఆఫీస్ నుంచి వారు NPCI ట్వీట్ చేసిన దాంట్లో నేను తెప్పించిన అంశం ఏంటంటే ట్విట్టర్ హ్యాండిల్ లో నేను తెప్పించిన అంశం ఇది. వాళ్ళు NPCI వాళ్ళు ట్వీట్ చేసారు, జనరల్ UPI ట్రాన్సాక్షన్స్ 1,00,000 పర్ డే, అది అలాగే కొనసాగుతుంది. కొత్త పరిమితి. హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ ఫీజెస్ 1,00,000 ఉన్నది, 5 లక్షలు పర్ ట్రాన్సాక్షన్ అని ఇచ్చారు. ఒక ట్రాన్సాక్షన్ 5 లక్షలు. నేను మీకు కావాలంటే మీకు కూడా ఫార్వర్డ్ చేస్తాను. అంటే నేను గారిపోయేసి మాట్లాడలేదు. నేను కూడా ఇక్కడ NPCI వాళ్ళు పెట్టిన దాంట్లోకి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకుందాం ఒకసారి. మళ్ళీ వస్తాను సార్ ఒకసారి. సత్యనారాయణ గారు, ఇక్కడ నాకు ఒక విషయం చెప్పండి. వీటికి సంబంధించి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒకటే ప్రశ్న, టైం కూడా తక్కువ ఉంది. ఈ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇందాక వారు చెప్పారు 48%, అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దానివల్ల డేటా చాలా డీప్గా వాళ్ళు అనలైజ్ చేసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా బిజినెస్ వాళ్ళు అనలైజ్ చేసుకుంటే సైబర్ క్రైమ్ వాళ్ళు ఎక్కువ అనలైజ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు అనలైజ్ చేసుకొని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతా ఉన్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో దీనికి ఆ సెక్యూరిటీ ఆస్పెక్ట్ పెంచే దృష్టి ఏదైనా అసలు ప్రభుత్వానికి ఉందా? మీకేమనిపిస్తుంది? ఉంది. ఎందుకు అంటున్నా అంటే ప్రతిదీ బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే మీరు అనేది హాస్పిటల్లో పెద్ద మొత్తాలు ఏవైతే కట్టదలుచుకుంటారో వాళ్ళంతా NEFT తోటి కడతారు. ఏదైనా అవసరం అయితే అంటే బ్యాంక్ అకౌంట్, IFSC కోడ్, రిజర్వ్ బ్యాంక్ పరిమితిలో ఉంటుంది కాబట్టి అది సెక్యూర్డే సార్. కాదు సత్యనారాయణ గారు, మీరు చెప్పేది నెఫ్ట్ చేయటం సెక్యూర్డే, నేనంటుంది అది కాదు. కానీ నెఫ్ట్కి ఎక్కువ మంది వెళ్ళట్లేదు కదా. 5 లక్షలు నీకు ఫోన్లో టకా నొక్కితే వెళ్ళిపోతే దీనికే ప్రిఫర్ చేస్తున్నారు. సమస్యది ఇరుక్కుంటున్నారు. దానికి నాకు సమాధానం కావాలి. ఇది కూడా సేఫ్టీనే. ఎంతవరకు అంటే బ్యాంక్ అయితే లింక్ ఉంటుంది కదా, బ్యాంక్ లింక్ ఉంటుంది సార్. ఒకసారి మీకు ఇంకా సింపుల్ లైవ్ ఏంటంటే, సపోజ్ ఈ UPI పేమెంట్ లో ఒక నెంబర్ బదులు, అంటే సపోజ్ ఇప్పుడు 984905612345 ఉంది అనుకోండి, ఎంటర్ చేసేటప్పుడు 5 బదులు 6 వేరే ఎవరికోపోద్ది, వాడిని అడుక్కోవాలి. అప్పుడు ఏమంటే మళ్ళీ మనం ఆ UPIకి అది ఉంటుంది ఒక టోల్ ఫ్రీ నెంబరు, వాళ్ళకి చేస్తే స్టాప్ చేయటం, రివర్స్ చేయటం అవన్నీ జరుగుతాయి. అతను రాలేదంటే ఇతను పంపించినట్టు చివరికి ఆ ఫోన్ నెంబరే మిస్ మ్యాచ్ అవ్వటం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు 100% సెక్యూరిటీ, దీంట్లో క్వశ్చనే లేదు. ఎందుకోసం అంటే బ్యాంక్ లింక్ ఉంటుంది, UPI లింక్ ఏదైతే ఉందో అవన్నీ కూడా బ్యాంకు ద్వారానే. సార్ మొన్ననే కాకినాడ MP గారిది, ఎవరితో కాదు, కాకినాడ MP గారి పేరుతో మెసేజ్ వస్తే 92 లక్షలు ఆయనదేదో ఒక టీ బిజినెస్, చైన్ ఆఫ్ టీ స్టాల్స్ ఏదో ఉంది, పంపిస్తే దానిలో 85 లక్షలు ఎగిరిపోయినాయి, 7 లక్షలే మిగిలినాయి. మీరు సెక్యూరిటీ ఉందన్న, అంత బ్యాంక్ లింకే, బ్యాంక్ లింక్ లేదని నేను చెప్పట్లా. MP గారిదే ట్రేస్ చేయలేకపోతున్నారు. ఎక్కడ సెక్యూరిటీ ఉంది సత్యనారాయణ గారు? సైబర్ క్రైమ్ కిందకి పోతుంది. నేను అంటుంది అదే సార్, సైబర్ క్రైమ్ ఇంకా ఈజీగా కావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కదా. రోజుకి 10 లక్షలు వెళ్ళిపోతున్నప్పుడు రోజు ఇప్పుడు షేర్ మార్కెట్ లో అయితే రోజు క్రైమ్లే అవి. అంటే ఏంటి, మీకు ఇలా ఉంటుంది. మనంతట మనమే కదా వాళ్ళకి. మీరేమో క్రైమ్ లేదంటున్నారు, రోజు క్రైమ్ ఉందని మీరే చెప్తున్నారు. క్రైమ్ లేదనట్లేదు, క్రైమే ఉంటుంది అంటున్నా. కాదు అక్కడ మనంతట మనమేగా ఇస్తుంది వాళ్ళకి. కరెక్టే సార్, నేను అంటుంది మనంతట మనం ఎవరు పోగొట్టుకోవాలి ఎవరు సత్యనారాయణ గారు. ఏదో చిన్న కాదు, మనం అంటే వాళ్ళు చెప్పింది నమ్మి నువ్వు ట్రాన్స్ఫర్ చేసినావు కదా. నేను ఇప్పుడు MP గారు చెప్పింది వాళ్ళ నమ్మరా, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు పంపించారు, ఏం చెప్తారు దానికి? MP గారే మెసేజ్ పెట్టారు అనుకో, ట్రాన్స్ఫర్ చేశారు. ఏం జరిగిందో మీరు చెప్పేది వేరు, అక్కడ ఏం జరిగిందో ఎందుకు జరిగిందో అనేది తెలియదు కదా. ఓకే రైట్, ఓకే, యాక్సెప్ట్ యువర్ పాయింట్. బాజీ గారు లాస్ట్ లో నిజంగా కనుక ఇప్పుడు కాంట్రవర్సీ వచ్చింది, విద్యా వైద్యం అందులో లేవని దిలీప్ గారు అంటూ ఉన్నారు. నాకున్న సమాచారం ప్రకారం ఉన్నాయి, పత్రికల్లో అన్నింటిలో వచ్చిన వార్తను బట్టి నేను చెప్తా ఉన్నాను. నిజంగా విద్యా వైద్యంకి ఈ లిమిట్ కనుక ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేస్తూ ఉంటే, అంటే ఆ మేరకు ఫీజులు ఉన్నాయి, హాస్పిటల్ బిల్లులు అవుతున్నాయని అంగీకరిస్తున్నట్టే ఆయన అర్థం చేసుకోవాలి. క్విక్గా 2 minutes.
ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఏంటంటే కార్పొరేట్ విద్యని, కార్పొరేట్ వైద్యాన్ని ప్రోత్సహించే దిశగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఓకే. ఒకటి. రెండోది ఏంటంటే ఆయన జిఎస్టీ గురించి మాట్లాడుతా ఉన్నాడు. కాంగ్రెస్ జిఎస్టీ బిల్లు పార్లమెంట్ లో పెట్టినప్పుడు అడిగింది 18% కంటే ఎక్కడ పెంచకూడదని రాజ్యాంగంలో బిల్లులోనే ప్రవేశపెట్టండి, బిల్లులోనే ఉంచండి అని చెప్పేసి అడిగింది. వీళ్ళు ఇవాళ 7 ఏళ్లు ప్రజల రక్తం పీల్చేసి జిఎస్టీల ద్వారా 40% తీసుకుపోయి 28% తీసుకుపోయి ఏంటంటే ఆఫ్టర్ పేదలు తినే బియ్యం మీద కూడా 5% జిఎస్టీ ఎక్కడైనా ఉందా ప్రపంచంలో చెప్పండి? పేదలు తినే బియ్యం మీద 5% జిఎస్టీ. అది తగ్గించమని పోరాడినా గానీ ప్రజా సంఘాలు కానీ వ్యాపార వర్గాలు దాని జోలికే వెళ్ళాలా. వీళ్ళు ఏదో రిఫార్మ్స్ చేశాము, మేము దేశాన్ని ఉద్ధరించాము, కామన్ పీపుల్స్ కంట్రీ ఇది అని మాట్లాడుతూ ఉంటారు. కార్పొరేట్ పీపుల్ కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నా ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ రోజు జరిగిన యూపీఐ సంస్కరణను కూడా ఇది కార్పొరేట్ సెక్టార్ ని వాళ్ళకి లాభం చేకూర్చడం కోసం మాత్రమే ఈ సంస్కరణ చేయబడింది తప్ప అట్లాగే ఎక్కడ కూడా అడ్రస్ చేయబడలా. సైబర్ క్రైమ్స్ ని కంట్రోల్ చేయడానికి మిషనరీ యూజ్ చేస్తున్నారు అనేది ఎక్కడ అడ్రస్ చేయట్లా ఈ గవర్నమెంట్. రైట్ సార్, రైట్. బాజీ గారు టైం తక్కువ ఉంది, ఒకసారి ఇంకా ప్రోత్సహించే దిశలో ఉండటం. ఒక్క సెకండ్ సార్ ఇస్తాను. బాజీ గారు కాబట్టి అండి ఇది ప్రజారంజకమైన విధానాలు కావు. ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు, ప్రజలు రక్తం పీలుస్తూ ఉన్నారు. ఒక్క ప్రశ్న అడుగుతాను సార్. అంటే ప్రభుత్వాలు కాంగ్రెస్ అయినా ఆర్థిక సంస్కరణలు వచ్చాయన్న తర్వాతనే వినియోగం పెరగాలి, కన్జంప్షన్ పెరగాలన్నది ఒక ఫండమెంటల్ అయిపోయింది. ప్రజలు ఖర్చు పెట్టకపోతే రొటేషన్ జరగదు, ఉపాధి రాదు. ప్రభుత్వాలు ఒక ఫిలాసఫీని తీసుకొచ్చింది. సో అది కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రజలతో ఎక్కువ ఖర్చు పెట్టించడానికి వేగంగా వాళ్ళ బలహీనత అనుకోండి, మరొకటి అనుకోండి, దానికి కూడా ఇది ఒక అస్త్రం లాగా మారే అవకాశం ఉంది. దిలీప్ గారు 100% ఏదైనా వినియోగదారుడు వినియోగిస్తేనే కదండి మార్కెట్ లో డబ్బులు చెలామణిలోకి వస్తేనే ప్రభుత్వానికి ఆదాయం. ప్రభుత్వాలు పొదుపు చేయమని చెప్పు, ఖర్చు పెట్టమని చెప్తున్నారు. ఖర్చు అని అంటే వృధా ఖర్చు కాదు, దుబారా ఖర్చు. చెప్పండి వారు చెప్పండి. నేనేమంటున్నానంటే చెప్పండి ఒక్క సెకండ్ చెప్పండి, 30 seconds. ఇప్పుడు సార్ ఏ ప్రభుత్వం అయినా సక్సెస్ఫుల్ ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అనిపించుకునేది ఎప్పుడంటే సామాన్యుడికి, కామన్ పర్సన్ కి వాడు నెలవారీ ఖర్చులన్నీ పోను ఏదన్నా 1000-2000 మిగిల్చుకోగలిగితే ఆ ప్రభుత్వం మంచిదే అండి, మంచి సలహా బాగుంది. మంచి దాపెట్టడం, పొదుపు చేయడం మంచిదే. బాజీ గారు మీరు చెప్పండి. నేనేమంటున్నా సార్ అంటే బాజీ గారు సలహాలు సూచనలు మంచిగానే ఇస్తున్నారు. అది వాళ్ళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు ఇస్తే, ప్రత్యేకించి తెలంగాణకి ఏమన్నా అవకాశం ఉంటే చెప్పమని చెప్పండి. ఇది ఎట్లా ఏమంటున్నారంటే మీరు ప్రజల కోణంలో ఆలోచన చేసి సలహాలు ఇస్తే తీసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఇంకా ప్రజలకు ఏం కావాలి ఇప్పుడు కాదండి. మేమేమంటున్నాం, జన్ధన్ అకౌంట్ 50 కోట్ల మంది, అంతకంటే ముందు మధ్య తరగతి ఆ పై స్థాయి వాళ్ళకి అందరికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా లేవా? చిన్న విద్యా వైద్యం ఒకవేళ అందులో ఉంటే ఏమైనా తిరిగి ఆలోచన చేసే అవకాశం ఉంటుందా? కాదండి, అది ఎవరు యాక్సెప్ట్ చేయని విషయం. ఎందుకు అని అంటే నేను ఏమంటున్నా, విద్యలో 5 లక్షలు ఇచ్చి ఇప్పుడు ఆరోగ్యం అంటే వైద్యంలో ఈ కార్పొరేట్ దోపిడీ ఎంత దాకా కొనసాగుతుందంటే 1 కోటి రూపాయలు కూడా ఇస్తాడు వాడు. బిల్లు కట్టేవాడు ఉంటే చనిపోయిన శవానికి కూడా బిల్లు వేసిన సందర్భాలు మనం చూసినాం కదా. కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించలేదు. విద్యలో నాకు తెలిసినంత వరకు 5 లక్షల ఫీజులు చేస్తున్న విద్యాలయాలు లేవు, అవి ఎట్టి పరిస్థితుల్లో కావు అని చెప్తా ఉన్నాను. దాంతో పాటు ఇంకొక విషయం సార్, నేను వారు ఇన్ని విషయాలు చెప్పారు, ఆరోపణలు చేశారు, మమ్మల్ని ఒక్క నిమిషం చెప్పనియండి. ఇప్పుడు భారత ప్రభుత్వము 3 దఫాలుగా ఎన్నికైతూ వస్తుందనంటే ప్రజారంజక పాలన చేస్తే వచ్చిందా, లేకుంటే ప్రజా కంటక పాలన చేస్తే వస్తుందా? నా దగ్గర డేటా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటిదాకా ఉన్నది, ఎందుకున్నది, దాని తర్వాత ఏమైంది అనేది చూస్తూనే ఉన్నాం. మొత్తంగా యూపీఐ పేమెంట్లకు సంబంధించి కొంతమేరకు వినియోగదారుడికి వెసులుబాటు పెరుగుతున్నా, ముఖ్యంగా విద్యా వైద్యాన్ని అందులో చేర్చడం ఇబ్బందికరంగా ఉంది. బలవంతంగా వెసులుబాటు అంటే నా దగ్గర లేవు రేపు కడతాననే సౌకర్యం కూడా వినియోగదారుడికి లేకుండా చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వాలే ఒక రకంగా పరోక్షంగా ఈ స్థాయిలో వైద్యం, విద్యా ఫీజులను అంగీకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా అవి అందులో ఎందుకు చేర్చారు, ఒకవేళ ఏమైనా పునఃపరిశీలిస్తారా ఆలోచన చేయాలి. చర్చలో పాల్గొన్న దిలీప్ గారికి, లక్ష్మణ్ గారికి, బాజీ గారికి, అలాగే సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.